సౌరభామ దేవుడు మరియు మానవుని ప్రతిస్పందన. గాడ్స్ సావరిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెండు వాస్తవాలు మన క్రిస్టియన్ లైఫ్ లో కలిగి ఉంటాం. అనేక డిబేట్స్, అనేక మంది థియోలజన్స్ వారి వాదనలు, కామెంటరీస్ ఇచ్చారు. ఈ రెండు పాయింట్స్ ని బట్టి గాడ్ సావరిటీ అలాగే మానవుని ప్రతిస్పందన, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ గురించి అనేక మంది అనేక గ్రూప్స్ గా విడిపోవడం జరిగింది. కాల్వినిజం, అర్మనిజం వాటిలో నుంచి పుట్టుకొచ్చాయి. వీరిని ఫాలో చేసే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఒకరు సావరిటీ గురించి హైలైట్ చేసి మాట్లాడతారు, మరొకరు మానవుని ప్రతిస్పందన గురించి హైలైట్ చేసి మాట్లాడతారు. వీళ్ళు అంటారు, ఒకరు దేవుడు ఫుల్ కంట్రోల్ అయితే, కంప్లీట్ కంట్రోల్ గా ఉన్నట్లయితే, సంపూర్ణ అధికారం కలిగి ఉన్నట్లయితే మానవుడిని పాత్ర ఏముంది అని మరొకరు అంటారు. ఇంకా అంతా దేవుడే చేసుకుంటూ వెళ్ళిపోతే మానవుడు చేసేది ఏముంది అందులో? మానవుడు ఒక రోబోట్ గా దేవుడు చేశాడా అని కొంతమంది ప్రశ్నిస్తారు. మరి కొంతమంది అంటారు, అంతా మానవుడే చేసుకుంటూ వెళ్ళిపోతే, మానవుడే స్పందించుకుంటూ వెళ్తే మరి దేవుని సార్వభౌమాధికారము అందులో ఉన్న ఆ ప్రత్యేకత ఏముంది? సావరన్ గాడ్ అని మనం ఎలా పిలుస్తాము అని కొంతమంది అంటారు. సో ఏదేమైనప్పటికీ ఈ రెండు వాస్తవాలు బైబిల్లో మనం చూస్తాము. ఈ రెండు కూడా కలిసి పనిచేయాలి అని మనం అర్థం చేసుకోవచ్చు. గాడ్ సావరిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ షుడ్ వర్క్ టుగెదర్. సో ఇఫ్ యు సీ రోమన్స్ 9 chapter 15th verse, నేను ఎవరి మీద కనికరం చూపుతానో వాడి మీద కనికరం చూపిస్తాను అంటాడు దేవుడు. సో మన క్రియలు బట్టి కాదు, మనం మంచిగా జీవించిన విధానం బట్టి కాదు, కానీ దేవుని కేవలము ఆయన కనికరము, ఆయన కృపను బట్టి మన మీద ఆయన కనికరము చూపిస్తాడు అని చెప్పాడు. అలాగే గాడ్ ఈజ్ సావరెన్, ఆయన సృష్టి అంతటి మీద అధికారం గలవాడు. ఆయన చిత్తము, ప్రణాళిక గొప్పది. మన క్రియలు బట్టి ఆయన మన మీద కృప ఆధారపడలేదు. గాడ్స్ మర్సీ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ హ్యూమన్ ఎఫర్ట్ ఆర్ డిజైర్స్, బట్ ఆన్ హిస్ డివైన్ విల్. ఆయన సంపూర్ణ చిత్తం మీద ఆధారపడి ఉంది. గాడ్ సావరిటీ ఇన్ క్రియేషన్, మనము క్రియేషన్ లో సావరిటీ మనం చూసినట్లయితే ఆయన సార్వభౌమాధికారము, సృష్టిలో దేవుని అధికారం. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తాం. కేవలం నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించాడు దేవుడు. ఆయన సృష్టికర్త. ఈ సృష్టిని సృష్టించి ఆ సృష్టిని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఈజ్ ద సోర్స్ అండ్ సస్టైనర్ ఆఫ్ ది క్రియేషన్ అండ్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇన్ దిస్ యూనివర్స్. గాడ్ సావరిటీ ఇన్ సాల్వేషన్. రెండోది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనం చూస్తాం. రక్షణలో కూడా సార్వభౌమాధికారం. గాడ్ చోసెస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. మన రక్షణ కేవలము దేవుని కనికరము, దేవుని కృప. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మన పన్ను బట్టి కాదు, మన టాలెంట్స్ బట్టి కాదు, మనం జీవించే మారల్ వాల్యూస్ బట్టి కాదు, కానీ మనకున్న మెచ్యూరిటీ లెవెల్ బట్టి కాదు, కానీ కేవలం ఆయన కృప, ఆయన మర్సీ. గ్రేస్ అండ్ గాడ్స్ మర్సీ. అలాగే మూడోది, గాడ్స్ సావరిటీ ఇన్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితుల్లో దేవుని అధికారము. ప్రోవర్బ్స్ 16:19, సామెతలు 16:9 ప్రకారము, ప్రోవర్బ్స్ 16:9, దేవుడు వారి నడతను స్థిరపరచును. ఈవెన్ వెన్ థింగ్స్ సీమ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్, మన సిచ్యువేషన్స్ మన కంట్రోల్ లేనప్పుడు కూడా, పరిస్థితులు మన చేయి దాటిపోతున్నాయి అనుకుంటాం ఒక్కొక్కసారి, అలా జరుగుతాయి ఒక్కొక్కసారి. మన కంట్రోల్ లేదు, మన చేయి దాటిపోయింది, ఇంక మన పని అయిపోయింది అని మనం అనిపించినప్పుడు, ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, ఐ డోంట్ హావ్ ఎనీ కంట్రోల్ అని మనం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా దెన్ అట్ దట్ టైం గాడ్ ఈస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. తెర వెనుక దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్ అండ్ ప్లాన్. ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళిక జరిగించుకోవడం కోసం ఆయన మనకు తెలియకుండా తెర వెనుక అన్ని ఈల్ బి వర్కింగ్. గాడ్ ఈస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. సో హౌ డు వి అప్లై దిస్ టు అవర్ క్రిస్టియన్ లైఫ్? మనం ఈ డిబేటబుల్ పాయింట్, సో లేక దేవుని సార్వభౌమ అధికారాన్ని, గాడ్ సావరిటీని మనం ఏ విధంగా మన జీవితాన్ని అప్లై చేసుకోవచ్చు? ఇది మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు అన్నిటి మీద కంట్రోల్లో ఉంటాడా? రక్షణలో కంట్రోల్లో ఉంటాడా? సర్వ సృష్టి మీద కంట్రోల్లో ఉంటాడా? నా జీవితం మీద కంట్రోల్లో ఉంటాడా? నాకు ఏమవుతుంది అనేది కూడా దేవునికి తెలుసా ముందుగానే? దేవుడు అన్ని విషయాలు వెనక నుండి నడిపిస్తా ఉంటాడా అని మనం తెలుసుకున్నప్పుడు ఇట్ బ్రింగ్స్ అస్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్. మనకి చాలా రిలాక్సేషన్, చాలా కంఫర్ట్, రిలీఫ్ మనకి ఇస్తుంది. నో మ్యాటర్ వాట్ వి ఫేస్, మనకి ఏది జరిగినా కూడా, ఏది ఎదురైనా, ఏది ఎదురవబోతున్నా, వీ కెన్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఏదైనా మన జీవితంలో జరిగినా మనం దేవుని మీద నమ్మకం కలిగి ఉండవచ్చు. సంతోషంలో మనం ఆయన మీద నమ్మకం కలిగి ఉండవచ్చు. మనకి జీవితంలో ఎదురు కాబోయే కష్టాల్లో, నష్టాల్లో, ఎలాంటి పరిస్థితులైనా గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ అ పర్పస్. ఆయన నా పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు. ఆయన ఏది కూడా ఆయనకి సర్ప్రైజ్ కాదు. మనమైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. సడన్ గా ఏదైనా వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సర్ప్రైజ్ అవుతాము. సడన్ గా ఏంటి అని మనం టెన్షన్ లో లోన్ అవుతాం. కానీ గాడ్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంటాడు. ఆయనకి ఏది కూడా సర్ప్రైజ్ కాదు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఏంటి ఎంత సడన్ గా కష్టం వచ్చింది, ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి నా పిల్లలకి ఇలా అని మనం బాధపడతా ఉంటాం. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నథింగ్ క్యాచెస్ హిమ్ బై సర్ప్రైజ్. ఏది కూడా ఆయన సర్ప్రైజ్ లోకి తీసుకుని వెళ్దాం. మనం దేవుని పూర్తిగా లోబడితే, కంప్లీట్ గా మన దేవుని వాక్యానికి సరెండర్ అయినప్పుడు, మన లైఫ్ లో ఉన్న టెన్షన్స్ నుంచి మనం బయటపడతాం. మన లైఫ్ లో ఉన్న యాంగ్జైటీ, భయము, ఆందోళన, వీటి నుంచి దేవుడు మనకు ఖచ్చితంగా స్వేచ్ఛనిస్తాడు, విడుదలనిస్తాడు. ఎందుకంటే మనకు తెలుసు దేవుడు ఈ సర్వ సృష్టిని, మన జీవితాలని
ఆయన చేతిలో ఉన్నాయి అని. గాడ్ హోల్డ్స్ ద హోల్ వరల్డ్ ఆ లైవ్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఉదాహరణకు మహాసముద్రంలో ఒక షిప్, ఒక పడవ ఉందనుకోండి. ఆ షిప్ కెప్టెన్ చెప్తాడు మనం పలానా టైంలో మనం డెస్టినేషన్ మనం చేరుకుంటాము అని చెప్పి. కానీ మార్గం మధ్యలో అనేక ఆ ప్రయాణంలో మనం చూస్తున్నప్పుడు ప్యాసింజర్స్ సంతోషంగా ఉంటారు, అలాగే కెరటాలు వచ్చిన భయపడతా ఉంటారు, కొద్ది సమయంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కొద్ది సమయంలో ఆ స్టామ్స్, ఆ కెరటాలు, అలలు చూసి భయపడతా ఉంటారు. ప్రయాణం మధ్యలో అలా సాగుతూ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ షిప్ రీచెస్ ద డెస్టినేషన్. చేరవలసిన చోటుకి కెప్టెన్ చెప్పిన డైరెక్షన్ లో, కెప్టెన్ చెప్పిన టైంకి ఆ షిప్ ఆ డెస్టినేషన్, చేరవలసిన మార్గానికి, చేరవలసిన ప్రదేశానికి అది చేరుతుంది. సో హియర్ గాడ్ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ దిస్ యూనివర్స్. దేవుడే ఈ సర్వ సృష్టికి సారథి. అటువంటి గొప్ప కెప్టెన్ మనం కలిగి ఉన్నాం. అధికారం గలవాడు, భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. మనం ఎంత సేఫ్ గా తీసుకుని వెళ్తాడో ఆయనకి, ఆయన అనంతమైన ప్రణాళికలో మనకి చేర్చవలసిన గమ్యాన్ని, చేరవలసిన చోటికి తప్పకుండా మనం చేరుస్తాడు. బట్ రెండోది మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత ఏంటి? మరి మనం ఇప్పుడు గాడ్ సావరిటీ గురించి చూసాము, మరి మన బాధ్యత ఏంటి? వాట్ ఈస్ అవర్ మ్యాన్స్ ఆర్ మ్యాన్ కైండ్స్ రెస్పాన్సిబిలిటీ హియర్? మనం ఎలా స్పందించాలి? హౌ వి నీడ్ టు రెస్పాండ్ ఇన్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. ఫిలిప్పీయుల 2వ పత్రిక 12వ అధ్యాయం 13 మనం చూసినట్లయితే, దేవుడు సార్వభౌమ అధికారం గలవాడని బైబిల్ చెప్తుంది. మనుషులు కూడా దేవుని పిలుపు ప్రతిస్పందించాలి. బాధ్యత మనపై ఉంది. మనం స్పందించాలి, లోబడాలి, విశ్వసించాలి. వర్కౌట్ యువర్ సాల్వేషన్ అని చెప్తున్నాడు పౌలు. మన భయంతోనూ వణుకుతోనూ, విత్ ఫియర్ అండ్ ట్రెంబలింగ్, వీ నీడ్ టు రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. దేవుడు మనకు చెప్పింది మనం చేయాలి. లేకపోతే మనం చేసే ప్రతి అపవిత్రమైన పనికి మనం లోబడకపోతే దాని కాన్సిక్వెన్సెస్, పర్యవసనాలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ సాల్వేషన్. రక్షణలో మన బాధ్యత ఏంటి? దేవుడు మనం పిలుస్తాడు. అది సువార్తలోనో లేదా వాక్యం విన్నప్పుడు దేవుడు మనం పిలుస్తాడు. మార్కు 1:15 ప్రకారం దేవుడు మనం పిలిచిన మనం ఏం చేయాలి? మనం రెస్పాండ్ అవ్వాలి. అది మన బాధ్యత. దేవుడు రక్షణ మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణ కొనసాగించేవాడు దేవుడే. కానీ దానికి స్పందించవలసింది, లోబడవలసింది, విశ్వసించవలసింది అది మన పైన ఆధారపడి ఉంది. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఒబీడియన్స్. మనము మన బాధ్యత లోబడే తత్వంలో ఉంది. యోహాను 14:15 ప్రకారం, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను మీరు గైకొంటారు అని యేసయ్య అంటాడు. ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. లోబడడం మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని క్రియలో పెట్టడం నేర్చుకోవాలి. థర్డ్ థింగ్ ఈస్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మిషన్. మాథ్యూ 28:19, మత్తయి 28:19 ప్రకారం యేసయ్య వెళ్ళి నా కొరకు శిష్యులు తయారు చేయండి అని చెప్పాడు. దేవుడు సావర్నిటీ, ఆయన మిషన్ కొరకు వాడుకుంటాడు. దేవుడు సార్వభౌమ అధికారము. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నేను ఏమి చేయనక్కర్లేదు అనుకోకూడదు. మనం అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. వీ షుడ్ డూ వాట్ గాడ్ కమాండ్స్ us. రక్షణకు మనం ప్రతిస్పందించాలి. రక్షణ కొనసాగించేవాడు దేవుడే, కానీ మనం ప్రతిస్పందించాలి. వాక్యాన్ని చేసేది దేవుడే, ప్రకటింపచేసేది దేవుడే, కానీ దానికి లోబడాలి. ఆయన వాక్యానికి అనేక మంది మనం చెప్పేవారిగా ఉండాలి, అనేక మంది కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. వీఆర్ నాట్ రోబోట్స్, బట్ వీఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుడు కంట్రోల్లో ఉన్నప్పటికీ మనం విశ్వాసంతో మనం ప్రతిస్పందించాలి. వీ నీడ్ టు రిపెంట్, వీ నీడ్ టు ఫాలో, వీ నీడ్ టు మనం ఏం చేయాలి? ఒబీడియన్స్ చూపించాలి. మన బాధ్యత ఏంటంటే వీ నీడ్ టు షేర్ ద గాస్పెల్. మనం పరిశుద్ధంగా జీవించాలి, సువార్త ప్రకటించాలి, ఇతరులకు సేవ చేయాలి. ఉదాహరణ, ఒక రైతుడు అనుకోండి, ఒక ఫార్మర్ హెస్ నో కంట్రోల్ ఆఫ్ వెదర్. వరదలు వస్తాయా, వర్షాలు పడతాయా లేదా ఆయనకి తెలియదు. కానీ ఆ ఫార్మర్ ఏం చేస్తాడు? తన పనితో చేసుకుంటూ వెళ్తాడు. మొక్కలు నాటుతాడు, ధాన్యం పండిస్తాడు, దున్నుతాడు, అన్ని చేస్తాడు, చేయాల్సింది చేస్తాడు. బట్ వర్షాలు వస్తాయా, వరదలు వచ్చి పొలం పోతుందో ఏమీ పట్టించుకోడు. కానీ నమ్మకంతో తనకిచ్చిన పని తను చేస్తాడు. వీ కెనాట్ కంట్రోల్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్. అలాగే మనం కూడా ప్రతి పరిస్థితి మనం కంట్రోల్ చేయలేము, మన కంట్రోల్లో ఉండదు. బట్ వీఆర్ రెస్పాన్సిబుల్. కానీ మనము రెస్పాన్సిబిలిటీ మన పట్ల ఉంది. మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తాము, ఏ విధంగా మనం జీవిస్తున్నాము, దేవుని వాక్యానికి ఏ విధంగా మనం రెస్పాండ్ అవుతున్నాము, హౌ వీఆర్ యాక్టింగ్ టు గాడ్స్ వర్డ్ అనేది దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఫిలిప్పీయుల 2:13 ప్రకారం గాడ్ సావరిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ వర్క్ టుగెదర్. కలిసి పనిచేస్తాయి. దేవుడు రక్షణ కార్యం చేస్తాడు, రక్షణ కొనసాగిస్తాడు, దాన్ని మనం ప్రతిస్పందించాలి. గాడ్ హూ వర్క్స్ ఇన్ us both to will and to work for his good pleasure. దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి. గాడ్ సోల్డ్ us రెస్పాన్సిబుల్ ఫర్ our sins and disobedience. Knowing God is sovereign, మనకు ఇంకా బాధ్యత పెరగాలి, అకౌంటబిలిటీ పెరగాలి. మనం వెంటనే దేవుని వాక్యం లోపడడం నేర్చుకోవాలి. దేవుడు అన్ని విషయాల్లో మనం మేలు కొరకే చేస్తాడు. రోమా 8:20 ప్రకారం లెట్స్ ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, సంతోషంలో మనము దేవుని నమ్ముదాం. ప్రతి పరిస్థితిలో దేవుని నమ్ముదాం. మనకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు ఉన్నాడు. ఈజ్ ఇన్ ఆల్ కంట్రోల్, ఈజ్ మోర్ పవర్ఫుల్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిపోటెంట్, ఓమ్నిసెన్స్, ఆల్ నోయింగ్. అన్ని తెలుసు ఆయనకి. నో సిచ్యువేషన్ ఇస్ బియాండ్ హిస్ కంట్రోల్. ఏది కూడా ఆయన బియాండ్ గా లేదు.
అన్ని కూడా ఆయన చిత్త ప్రకారం, ఆయన కనసనలోనే, ఆయన ఎదురుగానే జరుగుతూ ఉంటాయి. మన లైఫ్ లో ఏ టెన్షన్స్, బాధలు, ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మనం దేవుడిని నమ్మినప్పుడు దేవుడు మనల్ని వాటి నుంచి విడుదల అనుగ్రహిస్తాడు. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనమే బాధ్యత వహించాలి. చాలా జాగ్రత్తగా దేవుని చిత్త ప్రకారం లోపల మనం ప్రాక్టీస్ చేయాలి. యాకోబు 1:22 ప్రకారం, బీ డోర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ మియర్ లిసనర్. దేవుని వాక్యాన్ని వినేవారుగా మాత్రమే కాక చేసేవారుగా ఉండండి అని చెప్తున్నాడు. దేవుని సువార్త ఆ అవకాశం ఉన్నప్పుడు మనం ప్రకటిద్దాం. దేవుడు అధికారాన్ని మనము లోబడదాము. అలాగే లెట్స్ ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ, సంపూర్ణంగా దేవుని నమ్ముదాము. ఆయనకి మనం విల్ యాక్ట్ రెస్పాన్సిబుల్ టు హిస్ వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసంతో జీవిద్దాము, ఆయన మహిమార్థమే జీవిద్దాము. థ్యాంక్ యూ లార్డ్.